నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. వచ్చే వారంలో ప్రధాని మోదీని నేను కలవబోతున్నాను, ప్రధాని మోదీ నన్ను కలవబోతున్నారు అనేది డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్య. రిపబ్లికన్ పార్టీ తరఫు నుంచి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల రేస్లో ఆయన ఉన్నారు. సో నవంబర్లో జరిగే ఈ ఎన్నికలకు సంబంధించి ఆయన విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ 2 సార్లు డొనాల్డ్ ట్రంప్ మీద హత్యాయత్నం జరిగింది. అయినా వాటిని తప్పించుకొని మృత్యుంజయుడిలాగా ఆయన పోరాటం చేస్తూ మొత్తానికి ఎక్కడా వెనక్కి తగ్గకుండా అతను ఈ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో ఎట్లాగైనా గెలిచి మళ్ళీ అమెరికా అధ్యక్షుడిని అవ్వాలనే గట్టి పట్టుదలతోటి ఆయన ముందుకెళ్తున్నారు. ఇది ఒక ఎత్తైతే, మరోవైపు డెమోక్రటిక్ పార్టీ నుంచి కమలా హ్యారిస్ నేను ఆల్రెడీ డిబేట్లో గెలిచాను అండ్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో కూడా గెలిచిపోతాను అన్నట్లుగా తన ధీమా తాను వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. సో ఇవన్నీ ఒక నేపథ్యం. మరోవైపు ప్రధాని మోదీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ప్రతిదానికి కూడా, అది దేశీయంగా కావచ్చు, అంతర్జాతీయంగా కూడా కావచ్చు. ఆస్ట్రేలియా ప్రధాని అంటాడు మోదీ ఈజ్ ద బాస్ అని. రష్యా వ్లాదిమిర్ పుతిన్ అంటారు మోదీ ఈజ్ మై గుడ్ ఫ్రెండ్ అని చెప్పి. మరోవైపు 2020 సమయంలోనే డొనాల్డ్ ట్రంప్ మోదీ ఈజ్ మై ట్రూ ఫ్రెండ్ అని అన్నారు. సో ఈ ఫ్రెండ్షిప్ ఒకవైపు పర్సనల్ ఫ్రెండ్షిప్ లాగా ఉంటూనే, మరోవైపు ఇరు దేశాల యొక్క ద్వైపాక్షిక విషయాలలో ఎవరికి ఏ రకంగా అనుకూలమైన నిర్ణయాలు ఉంటాయి పాలసీ మేకింగ్లో అనే దృష్ట్యా ప్రధాని మోదీ అడుగులు వేస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో అటు క్వాడ్ మీటింగ్కి వెళ్ళడానికి కూడా సెప్టెంబర్ 21 నుంచి 23 క్వాడ్ మీటింగ్ వెళ్ళడానికి అమెరికా వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ మన ఎన్ఆర్ఐలను కలవడం ఒక ఎత్తు అయితే, డొనాల్డ్ ట్రంప్ని కూడా కలవబోతున్నారు మోదీ అనే దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు డొనాల్డ్ ట్రంప్ మాటల్ని బట్టి. అయితే ఇక్కడ కీలకమైన విషయం ఏమిటి, మరి డొనాల్డ్ ట్రంప్ దేనికి గెలుస్తున్నారు? అక్కడున్న ఎన్ఆర్ఐస్ అందరినీ తన వైపు తిప్పుకోవడానికి మోదీని మళ్ళీ గుర్తు చేసుకున్నారా, లేకపోతే భవిష్యత్తులో ఒకవేళ తాను అధ్యక్షుడినైతే బైలాటరల్గా అటు భారత్కు అమెరికాకు ఎలాంటి మంచి జరుగుతుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే విషయంలో చర్చిస్తారా? అసలు ఏమిటి డొనాల్డ్ ట్రంప్ ఎందుకు ప్రధాని మోదీని గుర్తు చేసుకున్నారు ఈ సమయంలో, కీలక సమయంలో అనేది మనం మాట్లాడదాం. దీన్ని ఇంకొంత సింప్లిఫై చేసి మనకు అర్థమయ్యేటట్టు చెప్తారు రాజశేఖర్ గారు ఉన్నారు. వారు రాజకీయ సామాజిక విశ్లేషకులు. రాజశేఖర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రాజశేఖర్ గారు, సో ఇందాక నేను ఇంట్రొడక్షన్లో చెప్పినట్టు ప్రధాని మోదీని డొనాల్డ్ ట్రంప్ ఈ కీలక సమయంలో గుర్తు చేసుకోవడానికి కారణాలు ఏమిటి, ఎలా అర్థం చేసుకోవాలని? నమస్తే అండి ఎన్హెచ్ టీవీ ప్రేక్షకులకు కూడా. మొదటగా ఐ థింక్ ఎస్టర్డే డొనాల్డ్ ట్రంప్ మిషిగన్ లో ఏదో మీటింగ్ లో నెక్స్ట్ వీక్ నరేంద్ర మోడీ గారు క్వాడ్ సమావేశాలకి యుఎస్కి వచ్చినప్పుడు తనని కలుస్తున్నానని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కానీ దానిపైన ఇంకా డీటెయిల్స్ ఇంకా రావాల్సి ఉందండి. ఇప్పటి వరకు ఏ రోజు ఎక్కడ ఏ టైంలో అని చెప్పేసి తను గాని ఈవెన్ ఇండియన్ సైడ్ నుంచి కూడా ఇంతవరకు ఐటనరీలో ఉన్నది ఇంకా కంప్లీట్ గా ఫుల్ గా తెలియదు. బట్ ఆ స్థాయిలో వ్యక్తి ఓపెన్ గా అన్నాడు అంటే మోస్ట్ లైక్లీ కలుస్తున్నాడు అనేసి అనుకుందాం ఒక నిమిషం పాటు. అయితే దీనికి 2 విషయాలండి. ఒకటి ఏంటి అంటే, ఎలక్షన్ టైంలో ఇట్లాంటి టైంలలో ఎనీ ఇంటర్నేషనల్ లీడర్ యుఎస్ లోకి వెళ్ళినప్పుడు అపోజిషన్ లీడర్లను కలవడం అనేది నార్మల్ గా జరుగుతూ ఉంటుంది. ఎందుకు అంటే కొన్ని ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఎవరు గెలుస్తారో తెలియదు. అట్లాంటప్పుడు న్యాచురల్ గా కూడా ఈ ఇద్దరు క్యాండిడేట్స్ తోటి ఆ రకమైన రిలేషన్షిప్ పెట్టుకోవడం అనేది న్యాచురల్ గా ఉంటుంది. అయితే మోస్ట్లీ మన ఇండియన్ లీడర్స్ ఇట్లా క్రూషియల్ టైంలలో టూర్లు చేయడం అనేది చాలా తక్కువ. కానీ మీరు ఇంటర్నేషనల్ లీడర్స్ యూకే నుంచి తీసుకున్న, జపాన్ కానీ మిగతా కంట్రీస్ నుంచి ఎవరు తీసుకున్నా కానీ అపోజిషన్ లీడర్లను కలుస్తూ ఉంటారు. సో ఇట్స్ అ పార్ట్ ఆఫ్ దట్. కానీ ట్రంప్ తనంతర తాను ఎవరు అడగక ముందుకే అసలు ఎటువంటి ఇండియన్ నుంచి స్టేట్మెంట్ లేకపోయినా నేను కలుస్తున్నానని చెప్పుకోవడం అనేది అది ఇంట్రెస్టింగ్ పార్ట్ ఇక్కడ. మోదీ ఈజ్ అ ఫెంటాస్టిక్ మ్యాన్, ఇండియా ఆల్సో టాప్ కంట్రీస్ లో ఇండియా ఉంది, బ్రెజిల్ ఉంది అంటూ కూడా మాట్లాడారు. అంటే దీనికి ఏంటి అంటే, మనము ఒక రకంగా చూసుకుంటే ఎలక్షన్స్ అనేది క్రూషియల్. అందులోనూ ఇండియన్ ఓటర్స్ ఏంటి, ఇండియన్ అమెరికన్ ఇండియన్స్ కానీ ఇండియన్ అమెరికన్స్ మనం ఏ విధంగా చూసినా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద సొసైటీ, అక్కడ మన ఓటర్ల యొక్క ప్రభావితమే అనుకోండి, వాళ్ళు చేస్తున్న విధానాల పైన వాళ్ళని ఆకర్షించడం కోసము. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఏమన్నా కాదన్నా కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ప్రపంచంలో టాప్ లీడర్స్ లో వరల్డ్ వైడ్ గా వన్ ఆఫ్ ద బెస్ట్ లీడర్ రేటింగ్ లో మోడీ గారు టాప్ లో ఉన్నారు. దాంట్లో ఎటువంటి క్వశ్చన్ లేదు. ఇంత ముందుకు న్యాచురల్ గా అమెరికన్ లీడర్స్ లేదా మెక్సికన్, కెనడా అట్లా ఉంటుండే. కానీ ప్రస్తుతానికి అక్రాస్ ద ఆల్ ద
వరల్డ్ లీడర్స్ లో మోడీ గారు టాప్ లో ఉన్నారు. సో కాబట్టి తన నుంచి ఏమన్నా ఎండోర్స్మెంట్ ఉన్నా, తనను కలుస్తున్నా చూసినా గానీ వరల్డ్ వైడ్ మీడియాలో గానీ కవరేజ్ పరంగా చూసుకున్నా, అండ్ ఎస్పెషల్లీ ఇండియన్ డయాస్పోరాకి యుఎస్ లో తనకు ఒక మంచి ఓటింగ్ జరిగే అవకాశం ఉందనేది ట్రంప్ భావిస్తున్నట్టు మనం అనుకోవచ్చు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మనము అమెరికన్ పొలిటికల్ విషయానికి వస్తే ట్రంప్ కి ముస్లింలలో, ముస్లిం మైనారిటీలో అంత మంచి ఇది లేదు. ఇది ఆల్వేస్ సీన్ యాజ్ ఏ యాంటీ ముస్లిం గానీ, కొద్దిగా ముస్లింలకు అంత ఫ్రెండ్లీ కాదని చెప్పేసి తనకు ఒక ఇంప్రెషన్ ఉంది. అలాగే మెక్సికన్స్ కి, మెక్సికాకి వాల్ కడతానని చెప్పేసి వాళ్ళని వెళ్ళిపోవాలని చెప్పేసి కొంత చెప్తే మెక్సికన్ మైనారిటీలో కూడా ట్రంప్ కి కొద్దిగా నిజంగా చెప్పాలి అంటే అంత మంచి ఆమోదయోగ్యం లేనట్టుగానే మనకు కనపడుతుంది. ఇక చూస్తే పోతే దాని తర్వాత పెద్ద కమ్యూనిటీస్ ఏమైనా ఉన్నాయంటే అటు చైనీస్, ఇటు ఇండియన్స్. చైనా తోటి కూడా ట్రంప్ పాలసీలు, చైనాకి అగెనిస్ట్ గా ఎట్లా ఉంటాడు ఏంటి అనేది మనం చాలా మటుకు కూడా చూసాం. సో తర్వాత నెక్స్ట్ వచ్చిన బిగ్ కమ్యూనిటీ ఏంటి అంటే ఇండియన్ కమ్యూనిటీ. ఇండియన్ కమ్యూనిటీ తనని ఇంప్రెస్ చేయడానికి ఇప్పుడు కాదు, గత 5 years గత పాత టర్మ్ లోను తను చాలా ట్రై చేశాడు, ఇంకా కూడా తను ట్రై చేస్తూనే ఉన్నాడు. బేసికల్ గా మనకు ఆల్మోస్ట్ ఒక 5 million ఇండియన్స్ ఉన్నారు యుఎస్ లో. అందులో 90 to 95% ఆఫ్ ద పీపుల్ ఓటింగ్ చేయడానికి ప్రిఫర్ చేస్తారు. ఎక్కడెక్కడైతే వాళ్ళకి ఓటింగ్ రైట్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా. దానితో పాటు ఇండియన్ అమెరికన్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీ ఇన్ అమెరికా. ఇప్పుడు బిజినెస్ పరంగా చూసుకున్నా, వన్ ఆఫ్ ద మేజర్ ఆర్గనైజేషన్స్ కి హెడ్ చేస్తున్న కమ్యూనిటీ చూసుకున్నా, వెల్ ఎడ్యుకేటెడ్ కమ్యూనిటీ, మళ్ళీ వెల్ ఆఫ్ కమ్యూనిటీ కూడా, అండ్ బిజినెస్ పరంగా కూడా మంచి బిజినెస్ రన్ చేస్తున్న కమ్యూనిటీ. సో ఈ కమ్యూనిటీ నాట్ ఓన్లీ ఇండియన్ కమ్యూనిటీ, వేరే కమ్యూనిటీస్ ని కూడా ఇంపాక్ట్ చేసేయగలిగే స్థాయిలో ఇండియన్ కమ్యూనిటీ ఉన్నది ప్రస్తుతానికి. సో కాబట్టి ఇంత ముందుకు చూసుకుంటే 2016 లో గానీ 2020 లో గానీ ఓవరాల్ గా చూసుకుంటే ఫస్ట్ నుంచి కూడా ఇండియన్ కమ్యూనిటీ డెమోక్రాట్స్ కి ఫేవర్ గా ఉంటుండే. ఎందుకంటే ఒక మైనారిటీ కమ్యూనిటీ వెళ్ళినప్పుడు డెమోక్రాట్స్ నార్మల్ గా కూడా కొంత ఈ ఎథనిసిటీస్ కి వీళ్ళకి కొంత ఫేవరబుల్ గా ఉంటామని చెప్పేసి వాళ్ళ పాలసీల పరంగా కూడా చూసినా ఫస్ట్ లో డెమోక్రాట్స్ కి కొద్దిగా ఫేవరబుల్ గా ఉంటుండే. కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ ద టైం ఏమవుతుంది అంటే ఇండియన్ కమ్యూనిటీ మోర్ అండ్ మోర్ బిజినెస్ లోకి వచ్చి, బిజినెస్ పరంగాను వెల్త్ పరంగా అన్ని రకాలుగా పెరుగుతున్నా కొద్దీ, అండ్ ఇంకోటి డెమోక్రటిక్ పాలసీలు కానీ, వాళ్ళు రీసెంట్ గా కొంత ఎక్కువ మైనారిటీ అపీస్మెంట్ కానీ ఇట్లాంటి కొన్ని పాలసీల వల్ల స్లోగా ఏమవుతుంది అంటే ఇండియన్ కమ్యూనిటీ మూవింగ్ టువర్డ్స్ రిపబ్లికన్స్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న చాలా మటుకు 5 million ఇండియన్ అమెరికన్స్ లో చాలా మంది ఫస్ట్ జనరేషన్ నుంచి వెళ్ళిన వాళ్ళు, అంటే ఫస్ట్ టైం వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పుట్టి పెరిగి జాబ్ పరంగానో ఎడ్యుకేషన్ పరంగానో యుఎస్ కి వెళ్ళిన వాళ్ళు. అందులో మాక్సిమం ఒక 70-80% ఆఫ్ ద పీపుల్ ఇండియన్ పాలిటిక్స్ లో చాలా మట్టుకు ఇన్వాల్వ్ అయిన వాళ్ళు. అండ్ దానికి తోడు కొద్దిగా మోడీ అన్నా గానీ, మోడీ పాలసీలు అన్నా గానీ చాలా మట్టుకు ఇష్టపడే వ్యక్తులు ఎక్కువ ఉన్నారు. సో ఈ విధంగా చూసుకుంటే ఎప్పుడైతే మోడీ తోటి కలిసినా, మోడీ గారి నుంచి ఎండోర్స్మెంట్ వచ్చినా గానీ ఒక రకంగా పొలిటికల్ గా తనకి మైలేజ్ ఉపయోగపడుతుందని చెప్పేసి ట్రంప్ గారు అన్నట్టుగా మనం కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. అది కాకుండా రీసెంట్ టైమ్స్ లో ఇండియన్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఇన్ యుఎస్ పాలిటిక్స్ లో చాలా మటుకు పెరిగిపోయింది. ఇప్పుడు ఏదైతే జేడి వాన్స్ తన వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ ఉన్నాడో, తన వైఫ్ కూడా ఉషా వాన్స్ అని చెప్పేసి తను ఇండియన్ అండ్ ఎస్పెషల్లీ తెలుగు ఇంటి నుంచి వచ్చిన తను. అదే విధంగా మొన్నటి వరకు మనం చూసాం మునికి హాలే గానీ, వివేక్ రామస్వామి గానీ, ఇంత ముందుకు బాబీ జిందాల్, ఇట్లా చాలా మట్టుకు కూడా యాక్టివ్ గా అంటే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ల స్థాయికి ఎదిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాటితో పాటు మనకు ఆల్మోస్ట్ ఒక 5 to 6 కాంగ్రెస్ మెన్ ఉన్నారు, 40 పైన స్టేట్ లెజిస్లేటర్స్ ఉన్నారు. అంటే ఓవరాల్ గా ఇండియన్ కమ్యూనిటీ యుఎస్ పాలిటిక్స్ లో డే బై డే యాక్టివిటీ పెరుగుతా ఉంది, అండ్ యాక్టివ్ పొలిటికల్ ఎలక్టోరల్ పాలిటిక్స్ లో. అయితే రాజశేఖర్ గారు ఇక్కడ కమలా హ్యారిస్ కూడా ఇండియన్ ఒరిజిన్ అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటారు మధ్యలో. సో మరి అది ఎట్లా బ్యాలెన్స్ అవుతుంది? ప్రధాని మోదీ అక్కడికి వెళ్ళినా కూడా డొనాల్డ్ ట్రంప్ని కలిస్తే అది ఎట్లా? మరి కమలా హ్యారిస్ కూడా మరి ఇండియన్ ఒరిజిన్ ఉంది కదా, మరి తనను కూడా కలవాలనా, లేకపోతే ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ సిచ్యువేషన్? నాకు తెలిసి యాజ్ ఎ వైస్ ప్రెసిడెంట్ రోల్లోను అండ్ డెమోక్రటిక్ పార్టీ క్యాండిడేట్ రోల్లోను కలిస్తే ఇద్దరిని కలుస్తారు, ఒకరినైతే కలవరు. నాకున్న అండర్స్టాండింగ్ ప్రకారం అయితే ఒకవేళ కలిస్తే ఇద్దరు క్యాండిడేట్స్ కలుస్తారు, లేదు అంటే ఇద్దరిని కలవరు.
ఓకే. సో అటువంటి సో కాబట్టి కమలా హ్యారిస్ ని కంపల్సరీ కూడా కలుస్తారు. అండ్ ఇంకొకటి మనం యాక్చువల్గా ఇందులో ఈ డిస్కషన్ లో కమలా హ్యారిస్ గురించి కూడా కంపల్సరీ మాట్లాడుకోవాలి. ఎంత కాదన్నా కానీ తను ఒక ఇండియన్ ఆరిజిన్ నుంచి వచ్చినావిడ, అందులోనూ లేడీ. సో కాబట్టి కొంత ఇండియన్ కమ్యూనిటీ తన వైపు కొద్ది సాఫ్ట్ కార్నర్ లో ఉండొచ్చు కూడా, ఎందుకంటే తన ప్రెసిడెంట్ అవుతుంది కాబట్టి. న్యాచురల్ గా కొంతవరకు అఫిలియేషన్ చూపించినా గానీ దాన్ని కొంత కౌంటర్ చేయాలన్న ఉద్దేశంతో కూడా ట్రంప్ ఎస్పెషల్లీ మోడీ గారిని కలవాలని చెప్పేసి. అండ్ ఇంత ముందు మనం కూడా చాలా మటుకు తను ఇంత ముందు కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఏంటి అంటే ఈవెన్ గ్రీన్ కార్డ్స్ ఇట్లాంటివి కూడా హై ఇంటెలెక్చువల్ కానీ హైలీ టెక్నికల్ పీపుల్ కానీ ఇండియా నుంచి వస్తే వాళ్ళకి ఫాస్ట్ ట్రాక్ లో గ్రీన్ కార్డ్స్ చేస్తామనేసి. ఎందుకంటే యుఎస్ కి టెక్నాలజీలో కానీ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ మన యుఎస్ గ్రోత్ కి అవసరము. సో కాబట్టి మిగతా వాళ్ళందరినీ అట్లా ఉంచడం బదులుగా ఇట్లా అంటే ఐఐటీస్ నుంచి వచ్చిన వాళ్ళని కానీ, ఐఐఎంస్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ, లేకుంటే కంపెనీ సిఇఓస్ గా అట్లా పనిచేస్తున్న కొంతమంది ఎవరైతే హై క్యాలిబర్ పీపుల్ ఉంటారో వీళ్ళందరికీ కూడా గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ లో కానీ, వీసాలో కానీ కొంత ఫాస్ట్ ట్రాక్ లో చేయాలి, వాళ్ళని కొద్దిగా కన్సిడర్ చేయాలని చెప్పేసి ఇంత ముందుకు ఒకసారి ట్రంప్ గారు ఒక మీటింగ్ లో ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఎవరైతే ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఉన్నారో సొసైటీలో, అందులోనూ ఇండియన్ కమ్యూనిటీ ఉందో వాళ్ళందరినీ కూడా తన వైపు తీసుకొచ్చుకోవడానికి ఒక రకమైన ఇది ప్లాన్. అదే కాకుండా బేసికల్ గా కూడా అమెరికన్ పొలిటీషియన్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే దే ఆల్వేస్ కన్సిడర్ అబౌట్ అమెరికన్ ప్రెస్టేజ్ కానివ్వండి, అమెరికన్ గౌరవం కానీ, అమెరికన్ పాలసీస్ పైన. వాళ్ళు ఎంతవరకు ఎంత కొట్టుకున్నా లోకల్ పాలిటిక్స్ లో ఏం చేసినా గానీ వాళ్ళ నేషనల్ ఇంట్రెస్ట్ దగ్గరకు వచ్చే వరకు ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కాదు. అమెరికా ఫస్ట్. బట్ మనము మన ఇండియన్ పాలిటిక్స్ లో ఆ స్థాయిలో ఉన్న మ్యాచ్యూరిటీ కొంతవరకు చూడం. అది రీసెంట్ జరిగిన విషయాల గురించి. రాజశేఖర్ గారు, మరి మీరు అన్నట్లు ఇప్పుడు ప్రధాని మోదీ వెళ్ళడం అనేది ఒక కీలకమైన విషయం అవుతుంది. అక్కడికి వెళ్ళి ట్రంప్ ని కలిస్తే ఒక పద్ధతి, లేదా కమలా హ్యారిస్ ని కలిస్తే ఇంకో పద్ధతి, ఇద్దరిని కలిస్తే ఇంకో పద్ధతి అక్కడ ప్రజలు అర్థం చేసుకోవడం. 100%. అంటే ఇంకొకటి ఏంటంటే అది గ్లోబల్ గా కూడా ఒక మెసేజ్ వెళ్తుంది. ఏంటి అంటే ఒక ఇండియన్ యాజ్ ఎ నేషన్ గా, అండ్ అందులోనూ ఒక ప్రైమ్ మినిస్టర్ అట్లా కలిసినప్పుడు ఒక మెసేజ్ లోకల్ లను గ్లోబల్ గా కూడా ఒక మెసేజ్ వెళ్తున్నది. సో కాబట్టి అది కీలకం అవుతుంది కూడా. ఓకే. సో ఓవరాల్ గా ఫైనల్ గా చెప్పండి సార్, అంటే ఎవరిని కలిస్తే మన దేశానికి ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది, అండ్ భవిష్యత్తులో అటు అమెరికాతో కూడా సత్సంబంధాలు, ఎందుకంటే ఇది కీలకమైన దశ ఇప్పుడు మోదీ అక్కడికి వెళ్ళడం, కలవడం అనేది. సో ఎలా మనకు ఉపయోగపడుతుంది ఎవరిని కలిస్తే? అయితే ఒక్కటండి, మనం ఎస్పెషల్లీ లాంగ్ టర్మ్ పొలిటికల్ ఇంట్రెస్ట్ మొదలు పెట్టుకున్నా, లాంగ్ టర్మ్ మన నేషనల్ ఇంట్రెస్ట్ ని దృష్టిలో పెట్టుకుని చేయాలి అనుకుంటే మనం కలిస్తే ఇద్దరిని కలవాలి, లేదు అంటే ఇద్దరిని కలవకూడదు. ఎందుకు అంటే ఇప్పుడు ఈసారి రిపబ్లికన్ కలిసి పోనీ రిపబ్లికన్ ప్రెసిడెంట్ వచ్చాడు అనుకుందాం, కానీ యాజ్ ఎ డెమోక్రాటిక్ పార్టీ ఫ్యూచర్ లో రాదు అనేది అయితే లేదు కదా. ఒకసారి కాకపోయినా ఒకసారైనా రావచ్చు. సో కాబట్టి ఇంకొకటి ఏంటి అంటే మనం అట్లా ఒక పార్టీకి ఒక ఫేవరిజం గా, అది ఒక బీజేపీ పార్టీ ఫేవరబుల్ గా చేస్తే ఓకే, కానీ యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ గా నరేంద్ర మోడీ గారు చేయకూడదు. చేస్తే ఏమవుతుంది అంటే రేపు పొద్దున పాలసీ పరంగా వచ్చినప్పుడు, లేదు అంటే రేపు తెల్లరంగా ఆ కంట్రీ కూడా మన పాలిటిక్స్ లో గానీ, మన ఎలక్షన్స్ లో గానీ ఇంటర్ఫియర్ అయ్యే అవకాశాన్ని మనమే కల్పించిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఇట్లా వెళ్ళి ఒకే క్యాండిడేట్ ని కలిసి ఎండోర్స్ చేసినా ఏం చేసినా గానీ మనం ఇండైరెక్ట్ గా వాళ్ళ ఎలక్షన్ ప్రాసెస్ లో మనం ఇన్వాల్వ్ అయిన వాళ్ళం అవుతాం. సో కాబట్టి అది మన నేషన్ కి కానీ, మన పొలిటికల్ ఇంట్రెస్ట్ కి కానీ, అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ కి కానీ అది నా దృష్టిలో మాత్రం మంచి మూవ్ కాదు. ఒకవేళ కలిస్తే ఇద్దరిని కలవాలి. సరే, కలిసినప్పుడు అక్కడ ఆప్టిక్స్ ఎలా ఉంటాయి, ఏ విధంగా అంటే కొన్ని సటిల్ మెసేజెస్ ఉంటాయండి, వాటిలలో డిఫరెన్సెస్ ఉండొచ్చు. మనం ఒకవేళ నరేంద్ర మోడీ గారు నిజంగా కూడా ఫేవరబుల్ గా చేయాలి అనుకుంటే సటిల్ మెసేజ్ ఉంటది, కానీ ఆబ్వియస్ మెసేజ్ ఉండకూడదు. కలిస్తే ఇద్దరిని కలవాలి. కలిసినప్పుడు నువ్వు ఎవరికైనా ఫేవరబుల్ గా మెసేజ్ ఇవ్వాలనుకుంటే సటిల్ గా తెలియకుండా ఏమైనా చేయాలనుకుంటే అట్లా చేసుకోవచ్చు తప్పితే ఇట్లా కలిసి ఒకరినే కలవడం అనేది మాత్రం కరెక్ట్ కాదు, అలా చేయకూడదు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజశేఖర్ గారు, చాలా క్లియర్గా చెప్పారు ఈ విషయానికి సంబంధించి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అదే అండి విషయం. మొత్తానికి ప్రధాని మోదీ ఇప్పుడు అమెరికాకు వెళ్ళి డొనాల్డ్ ట్రంప్ని కలవడం అనేది ఒక కీలకమైన విషయం. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ అన్నారు, వచ్చే వారం మేము కలవబోతున్నాం, ప్రధాని మోదీ నన్ను కలుస్తున్నారని. నిజానికి నవంబర్లో అక్కడ జరిగే ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని డొనాల్డ్ ట్రంప్ ఒకవేళ ఈ మాట మాట్లాడినప్పటికీ మరి నిజంగా మోదీ ఇప్పుడు కీలకంగా మారుతున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న ఇండియన్ అమెరికన్స్ కావచ్చు, అమెరికన్ ఇండియన్స్ కావచ్చు, అక్కడ మరి ప్రధాని మోదీ ఎవరిని కలుస్తారు
అనే విషయం కొంత ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ చేస్తుంది అక్కడ. సో ఒకవేళ నిజంగానే డొనాల్డ్ ట్రంప్ని గనక కలిస్తే కమలా హ్యారిస్ని కలవకపోవడం వల్ల దానివల్ల వచ్చే పరిణామాలు ఏంటి, లేదా వారు అన్నట్లుగా ఇందాక రాజశేఖర్ గారు అన్నట్లుగా ఇద్దరిని కలవడం వల్ల మరి దాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు, ఎటువంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు, ఒక సటిల్ మెసేజ్ ఎట్లా ఇవ్వబోతున్నారు, పోనీ ఇద్దరిని కలవకుండా ఉండడం వల్ల అది వాళ్ళకి ఏమైనా నష్టం చేకూరుస్తుందా, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ పరిగణలోకి వస్తున్నాయి. సో చూద్దాం రాబోయే రోజుల్లో ప్రధాని మోదీ మరి అమెరికాకు వెళ్తే ఎవరిని కలుస్తారు. వచ్చే వారంలో ఉంది ఈ మొత్తానికి ప్రయాణం అయితే. సో క్వాడ్ మీటింగ్కి వెళ్ళి అక్కడ ఉన్న ఎన్ఆర్ఐస్ని కలవడం, తర్వాత ఐదర్ ట్రంప్ని హ్యారిస్ని కలవడం లేదా ట్రంప్ని కలవడం, వాటెవర్. సో ఈ అడుగులు ఎలా పడతాయనేది కూడా మరి భవిష్యత్తులో చూద్దాం. దానికి తగ్గ పరిణామాలు కూడా ఎలా ఉంటాయనేది కూడా మనం వేచి చూద్దాం. వీలైతే ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.